దాదాపు 2 నెలల పాటు ప్రచార హోరుతో అదరగొట్టినటువంటి ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా ఎవరికి వాళ్ళు ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి, మైకులన్నీ మోగబోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక అధికారులు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు కూడా ఎక్కడా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు అధికారులు కూడా శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో హడావిడి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బహిరంగ సభలు, రోడ్ షోలు, ర్యాలీలు, స్ట్రీట్ కార్నర్ మీటింగులు, వివిధ సెక్షన్ల ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు, ఇలా అనేక ప్రోగ్రాంలతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు నెలకొన్న కోలాహలం ఇప్పటితో నేటితో ఫుల్ స్టాప్ పడింది. అన్ని చోట్ల మైకులు మోగబోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు 4వ విడతలో 10 రాష్ట్రాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోంది. మొత్తం 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ ఉండనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సిబ్బంది ఈవీఎం పరికరాలతో పోలింగ్ బూత్లకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక గుంటూరుకు సంబంధించి ఇప్పటివరకు కూడా మా ప్రతినిధులందరూ కూడా పలు జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గుంటూరు నుంచి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి రవికృష్ణ, అప్డేట్స్ ప్లీజ్. సునీల్, ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా ఈ జిల్లాకు సంబంధించిన అంశాలకు సంబంధించిన విషయం కనుక చూసుకున్నట్టయితే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉంటాయి. గత 20 రోజుల నుంచి హోరెత్తినటువంటి మైకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. పిన్ డ్రాప్ సైలెంట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించిన ఈ పోలింగ్ వ్యవహారాలను కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఈ రేపటి నుంచి పోలింగ్ సామాగ్రిని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ సెంటర్స్ ఉన్నాయో ఈ సెంటర్ నుంచి కూడా అధికారులు అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, పోలింగ్ సిబ్బంది తీసుకొని ఆ పోలింగ్ కేంద్రాలకు తరలించే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎస్పీ అదేవిధంగా కలెక్టర్స్ మీటింగ్ని ఏర్పాటు చేయడం, ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ప్రత్యేకంగా కూడా ఏ విధంగా పోలింగ్ జరగబోతుంది ఏమిటి అనే దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి అంశాలను అయితే ప్రస్తావించిన పరిస్థితి అయితే కనపడింది. అలాగే ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఖచ్చితంగా కూడా ఏవైతే నియమాలు ఉన్నాయో ఆ నియమాలను పాటించాలి అని చెప్పి వాళ్ళైతే తెలియజేశారు. అదేవిధంగా కూడా 100 మీటర్ల లోపు 100 మీటర్ల బయటే ఎవరైనా సరే విఐపీలు కానీ లేకపోతే ఇతరత్ర వచ్చినటువంటి అధికారులు కానీ ఎవరైనా ఉన్నారని హైయర్ అఫీషియల్స్ వచ్చినప్పటికీ కూడా 100 మీటర్ల లోపలికి మాత్రం వాళ్ళని అలౌ చేయనటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కూడా తెలిపారు. అలాగే ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి సిబ్బంది కానీ లేకపోతే ఇతరత్ర ఎవరైనా ఉంటారో దగ్గర 2 అంచెల భద్రత, అంటే 200 మీటర్ల దగ్గర ఒకళ్ళు, అలాగే 100 మీటర్ల పరిధిలో మరొకరికి సంబంధించినటువంటి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా 144 సెక్షన్ అయితే విధించడం జరిగింది. అలాగే ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించిన అంశాలను కనుక చూసుకున్నట్లయితే మాత్రం పల్నాడు ప్రాంతం ఏదైతే ఉందో పల్నాడు ప్రాంతం మాత్రం ఒక సమస్యాత్మక ప్రాంతంగానే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సమస్యాత్మక ప్రాంతంగా చాలా సెన్సిటివ్ ఏరియాగా కూడా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి పల్నాడు ప్రాంతానికి మాత్రం 7 కంపెనీలకు సంబంధించి పోలీసులు ఏర్పాటు చేసినట్టుగా కూడా కలెక్టర్ ఈ ఎస్పీ తెలియజేసిన పరిస్థితి. అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రచారం కంప్లీట్ అయిపోయింది. ఇక మొత్తం కూడా పిన్ డ్రాప్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయినటువంటి క్రమంలో ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం పంపకాల కార్యక్రమాలు అయితే ఎక్కడికక్కడ అవి కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రత్యేకించి ఏ పార్టీకి ఆ పార్టీ కూడా ధీమాని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ఇక ఏదైతే ఈ పొలిటికల్ సినారియోని కనుక పరిశీలించినట్టయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, నేతలు అయితే ఎవరికి వాళ్ళు తాము గెలిచేస్తామనేటువంటి ధీమాతో ఉన్నారు. అయితే ప్రలోభపరం పూర్తయిన పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా ఎక్కడికక్కడ అయితే నగదు పంపకాలు కూడా జరిగినట్లుగా కూడా సమాచారం. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా డబ్బులు చేతులు మారినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే
ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ సిబ్బందికి మాత్రం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, పోలింగ్ సిబ్బంది ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నట్లుగా కూడా కలెక్టర్ తెలియజేశారు. ప్రధానంగా కూడా అక్కడ ఈ రేపు 7 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ ఏదైతే ఈ సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్ దగ్గర నుంచి కూడా ఉద్యోగస్తులు వీళ్ళు ఎవరైతే ఈ విధుల్లో ఉన్నటువంటి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కడెక్కడైతే పోలింగ్ సెంటర్లు కేటాయించారో అక్కడికి వెళ్ళాలి. అటువంటి సందర్భంలో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు చెప్పారు. ఎందుకంటే గతంలో 2019లో మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నైట్ స్టే చేయాల్సినటువంటి పరిధిలో వాళ్ళకి సరైనటువంటి ఈ వసతులు లేకపోవడంతో వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. తర్వాత పెద్ద ఎత్తున కూడా వాళ్ళు దానికి సంబంధించి కూడా రిపోర్ట్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అటువంటిది లేకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు. ముఖ్యంగా కూడా నైట్ టైము మహిళా సిబ్బంది ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి తగిన విధంగా కూడా సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా ఎవరైతే ఈ ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఓటర్లు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఈ వాళ్ళకి సంబంధించి ఎవరు కూడా ప్రలోభాలకి లోను కావద్దు అని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఒక పక్కన పొలిటికల్ నాయకులు, మరో పక్కన అధికారుల మధ్య మాత్రం ఈ 2 రోజులు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే మాత్రం ఒక యుద్ధ వాతావరణమే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు మాత్రం ఈ పోలింగ్ని 2024కు సంబంధించిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోలింగ్ని మాత్రం వాళ్ళు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా డీజీపీని కూడా మార్చినటువంటి క్రమంలో ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా కూడా అక్కడ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపాలి అనేటువంటి మోడ్లోకి వాళ్ళు వెళ్ళిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అయితే మాత్రం ఎక్కడికక్కడ కూడా ఇక ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ ఎటువంటి ఓట్లకు సంబంధించిన అంశాల్లో మాత్రం పోలింగ్ చేసేటువంటి క్రమంలో మాత్రం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా చూశారు. అదేవిధంగా కూడా పోలింగ్ బూతుల్ని ఆక్యుపై చేసేటువంటి పరిస్థితులు కొన్ని ఏరియాల్లో అయితే ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఏదైతే సెన్సిటివ్ ఏరియాస్లో ఉన్నటువంటి ఈ పోలింగ్ బూతులు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ బూత్ల దగ్గర మాత్రం వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. అంటే అక్కడ ఓటింగ్ ఏదైతే అక్కడ ఓటింగ్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఎండింగ్ పాయింట్ దాకా, అదేవిధంగా వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ప్రతిదీ కూడా దాంతో పిన్ టు పిన్ కూడా వెబ్కాస్టింగ్ ద్వారా ఇక్కడ సెంట్రల్ ఆఫీసులో కూర్చొని వాళ్ళని పరిశీలించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండే విధంగా కూడా చూస్తున్నారు. అదేవిధంగా కూడా సిబ్బంది వెళ్ళేటువంటి క్రమంలో కూడా వాళ్ళు వెళ్ళేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలకి పూర్తిగా కూడా ట్రాకింగ్ ఏర్పాటు చేశారు. జీపీఎస్ సిస్టమ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా ఏంటంటే అక్కడ ఒకవేళ వాహనం కనుక ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితిలో కనుక వెళ్ళినట్టయితే సామాగ్రి తీసుకెళ్తున్న వాహనం కనుక వెంటనే కూడా వీళ్ళకి వెబ్కాస్టింగ్ ద్వారా కానీ జీపీఎస్ సిస్టమ్ ద్వారా అక్కడ ఎక్కడికి వెళ్ళింది ఏమిటి అనే దాని మీద కూడా ఒక పూర్తి క్లారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో అటువంటి సందర్భంలో రిస్క్ చేసేందుకు కూడా టీములను అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఈ ముఖ్యంగా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ అమల్లో వచ్చిన దగ్గర నుంచి కూడా పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉందో పోలీస్ యంత్రాంగం వాళ్ళకి తోడుగా కూడా ఏదైతే కేంద్ర బలగాలు వచ్చినాయో కేంద్ర బలగాలు కూడా సపోర్టింగ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ఇప్పటికే పెద్ద మొత్తంలో ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా నగదుని సీజ్ చేశారు. అదేవిధంగా కూడా ఈ మద్యాన్ని కూడా సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పిన్ టు పిన్ చెక్ చేస్తూ ఉన్నారు. ఏవైతే ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీములు ఏవైతే ఉన్నాయో ఆ టీములకు సంబంధించిన అంశాలను కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో కూడా 24 గంటలు కూడా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా చెక్ పోస్టులుగా ఎక్కడికక్కడ కూడా చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా చూస్తూ ఉన్నారు. అలాగే ప్రధానంగా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎలక్షన్ జరిగేటప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైనా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతాయనే ఉద్దేశంతో కూడా వాళ్ళని సెర్చ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని హంట్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ మూమెంట్స్ అన్ని కూడా కనిపెడుతూ ఉన్నారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అదేవిధంగా కూడా రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఈ ప్రక్రియలో ఇన్వాల్వ్ కాకూడదనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ మీద అయితే దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా ఇప్పటికే ఒక ఎవరికైతే ఓటు లేనటువంటి వ్యక్తులు అది ఇంకో
ఇంకో ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జిల్లాని విడిచి వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఎస్పీ అయితే మాత్రం ఆదేశాలను జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పరిస్థితులు మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే జిల్లాకు సంబంధించి ప్రధానంగా కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి పరిధిని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి హోటల్స్లోను అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి లాడ్జెస్లో కూడా పూర్తిగా కూడా చెక్ చేస్తున్న పరిస్థితి. ఈ రోజు నుంచి మాత్రం ఆ చెకింగ్ అనేది మరింతగా కూడా జరిగేటువంటి ఈ క్రమం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్స్ రాష్ట్ర స్థాయిలో పూర్తిగా కూడా భద్రతకు సంబంధించిన విషయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఈ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే కూడా అక్కడికి వెళ్లేందుకు కూడా ఈ స్పెషల్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేశారు. ఒక 10 నిమిషాల్లోనే అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని షార్ట్అవుట్ చేసేందుకు కూడా భద్రతా సిబ్బందిని ఈ స్పెషల్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీమ్స్ అయితే మాత్రం అక్కడికి జస్ట్ ఒక పావు గంటలో చేరే విధంగా కూడా ఎక్కడికక్కడికి మొబలైజ్ చేసే విధంగా అక్కడ ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా పల్నాడుకి సంబంధించిన అంశాన్ని కనుక చూసుకున్నట్లయితే పల్నాడులో మాత్రం ఇప్పటికీ అంటే ఎలక్షన్స్కి ఒక 4 రోజుల ముందు కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా కక్షపూరితమైనటువంటి వాతావరణంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకోవడం ఇటువంటి సంఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఈ చెదురుముదురుగా కూడా కాదు, ఒక ప్లాన్ ప్రకారం కూడా జరుగుతున్న నేపథ్యంలో రేపు ఎల్లుండి జరిగేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్షన్స్ సంబంధించి కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎలక్షన్ జరిగే సందర్భంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అదేవిధంగా కూడా సమస్యాత్మకంగా ఉండేటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్న ఉద్దేశంతో అక్కడైతే మాత్రం స్పెషల్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ప్రజెంట్ కనుక మనం ఇక్కడ ఉన్న పరిస్థితి ఇక్కడ క్రమాన్ని కనుక చూసుకున్నట్లయితే మాత్రం వచ్చేటువంటి ఏదైతే రేపు కేవలం సిబ్బందిని ఇక్కడ నుంచి ఆ పోలింగ్ స్టేషన్స్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే ఈవీఎంస్ కానీ ఈ ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా తీసుకొని వాళ్ళకి స్పెషల్గా కూడా ఈ బస్సులను ఏర్పాటు చేశారు. బస్సులు వెళ్ళలేనటువంటి ప్రాంతాల్లో రిమోట్ ఏరియాస్లో ఉన్నట్టు మాత్రం వాళ్ళకైతే మాత్రం 4 వీలర్స్ లైట్ మోటార్ వెహికల్స్ని కారులను కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారా వాళ్ళకి అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత పూర్తిగా కూడా వాళ్ళకి సంబంధించి భద్రతను అయితే పూర్తిగా కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తున్నారు. పూర్తిగా కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఎన్నికలు జరిగే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీలు అయితే 3 జిల్లాలకు సంబంధించి అంటే ముఖ్యంగా 17 నియోజకవర్గాలు గుంటూరు జిల్లాకు సంబంధించి 17 నియోజకవర్గాలకు సంబంధించి ఈ పార్లమెంట్లు 3 పార్లమెంట్లు ఒకటి గుంటూరు మరొకటి పల్నాడు మరొకటి బాపట్ల. దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మాత్రం గుంటూరుకి సంబంధించిన ప్రాంతంలో మాత్రం కొంత అంతగా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉండవు. అలాగే ఇక పల్నాడుకి సంబంధించి 7 నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తంగా 4 నియోజకవర్గాల్లో మాత్రం సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా కూడా గుర్తించారు. ప్రధానంగా కూడా మాచర్ల గురజాల అదేవిధంగా కూడా నర్సాపేటకు సంబంధించి ఇక్కడ సెన్సిటివ్ ఏరియాలుగా గుర్తించినటువంటి నేపథ్యంలో ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి టీములు వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని ద్వారా ఇక పూర్తి స్థాయిలో కూడా ఈ ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించి ఓటును వినియోగించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. ఇక ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎంతమంది అధికారులు అక్కడ పనిచేస్తున్నారు, ఎంతమంది అధికారులు అక్కడ ఈవీఎం అలాగే వీవీప్యాట్ మిషన్లకు సంబంధించి అలాగే ఎన్నికల విధుల్లో ఎంతమంది పాల్గొంటున్నారు అనే విషయాలకు సంబంధించి ఈ అభ్యర్థులు కూడా ఎలా ప్రచారాలు జరిగాయి, ఎంతవరకు జరిగాయి, ఎంతమంది అభ్యర్థులు ఎన్నికల్లో పాల్గొంటున్నారు పోటీ చేస్తున్నారు అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు. థ్యాంక్ యూ సునీల్. మొత్తం మీద 2024 ఎన్నికలకు సంబంధించి ప్రచార ఘట్టం అయితే కొద్దిసేపటి క్రితం ముగిసింది. పూర్తిగా కూడా అభ్యర్థులు ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎవరికి వాళ్ళు విభిన్న శైలిలో ప్రచారాలు అయితే హోరెత్తించిన పరిస్థితి ఉంది. అందరూ కూడా ప్రజల దగ్గరికి ఓట్లు అడిగేందుకు వివిధ రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. సామాజిక మాధ్యమాల ద్వారా అదే రకంగా వాళ్ళు ఒక
ప్రచారం ద్వారా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు తాము ఏం చేస్తాం అనే విషయాలన్నీ కూడా చెబుతూ వచ్చారు. పూర్తి స్థాయిలో వాళ్ళు పక్క రాజకీయ పార్టీలు మేనిఫెస్టో రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో వాళ్ళు ఈ మేనిఫెస్టోలు అమలు చేస్తామని చెప్పడంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను కూడా వాళ్ళు సపరేట్ గా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి మేము ఎన్నికల్లో ఈసారి మాకు ఓటేసినట్టయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, మా మేనిఫెస్టోలు కూడా సొంతంగా నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎవరికి వాళ్ళు మేనిఫెస్టోలు రూపొందించి పూర్తి స్థాయిలో అమలు చేసి తీరుతాం, ఖచ్చితంగా మేము ప్రజలందరికీ కూడా మంచి జరిగేందుకు కృషి చేస్తామంటూ కూడా వాళ్ళంతా పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రచార ప్రక్రియ మొత్తం కూడా ముగిసింది. ఇక ఎన్నికల కమిషన్ సంబంధించి ఇప్పుడు అన్ని గైడ్ లైన్స్ రూపొందించి అధికారులందరూ కూడా తమ పూర్తి స్థాయిలో తమ పనుల్లో నిమగ్నమైన పరిస్థితి ఉంది. మరో 24 గంటల్లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో దానిపైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఎందుకంటే పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సంబంధించి ప్రత్యేక అధికారులు, రిటర్నింగ్ అధికారులు, కింది స్థాయి సిబ్బంది అంతా కూడా పోలింగ్ ఏర్పాట్లో నిమగ్నమైన పరిస్థితి ఉంది. మరో పక్క ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రచారం ముగిసింది కాబట్టి పూర్తి స్థాయిలో ఇక రేపు నుంచి పోల్ మేనేజ్మెంట్ కూడా ప్రధానంగా దృష్టి పనుల్లో రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా దృష్టి సారించడం జరిగింది. ఇక ఎన్నికల సంఘం సంబంధించి అధికారులు అయితే తమ విధుల్లో పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా డబ్బులు పంపిణీ చేయకుండా ఉండేందుకు వాళ్ళు అన్ని రకాలు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. మరో 24 గంటల సమయం ఉంది కాబట్టి ఓటర్లకు ప్రలోభాలు పెట్టకుండా అడ్డుకునేందుకు ఇటు అధికారులు మరోపక్క ఎన్నికల సంఘం కూడా ప్రయత్నాలు చేస్తుంది. అదే రకంగా డబ్బు పంపిణీకి సంబంధించి కానీ చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ఇప్పటికే దానికి సంబంధించి ప్రత్యేక అధికారులు కూడా నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా తమ విధుల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రచారం ముగిసింది కాబట్టి ఇక గ్రామ స్థాయిలో చూసుకుంటే కొన్ని సెన్సిటివ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ సెన్సిటివ్ నియోజకవర్గాలు చూసుకుంటే ముఖ్యంగా చంద్రూరు నియోజకవర్గం కానీ, అది గోపాలపురం నియోజకవర్గం కానీ, అలాగే కొన్ని నియోజకవర్గాల మీద ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితి ఉంది. పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఈ సెన్సిటివ్ నియోజకవర్గాల మీద దృష్టి సారించిన పరిస్థితి ఉంది. ఎన్నికలు ముగిసే వరకు కూడా అదే రకంగా ముగిసిన తర్వాత కూడా ఎక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే గ్రామ స్థాయిలో కూడా పోలీసులు కూడా మోహరించారు. అదే రకంగా మిలిటరీ సిబ్బంది కూడా గ్రామాలకు కూడా చేరుకోవడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే సెన్సిటివ్ నియోజకవర్గాల్లో పోలీసు కవాతు కూడా నిర్వహించడం జరిగింది. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మొత్తం పోలీసు యంత్రాంగం పూర్తిగా నిమగ్నం ఉంది. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ దీన్ని పూర్తిగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఎన్నికలకు మాత్రం అటు అధికారులందరూ కూడా సమాయత్తమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులు కూడా మరో ఒక రోజు మాత్రం మిగిలి ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా చేసి వాళ్ళు పూర్తి స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ మీద వాళ్ళు దృష్టి సారించడం జరిగింది. ఇటు అధికార యంత్రాంగం పూర్తిగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పూర్తి చేశారని కూడా చెప్పుకోవచ్చు. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ. ఇక విజయవాడ అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలు ఏ విధంగా జరిగాయి, ఎంతమంది అభ్యర్థులు పాల్గొంటున్నారు, అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది అధికారులు ఈ పోలింగ్ పనుల్లో పాల్గొనబోతున్నారు అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు ఫోన్లో. సాంబశివరావు. మనం చూసినట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 16 నియోజకవర్గాల్లో కూడా ఇరు పార్టీలు అంటే ముఖ్యంగా మనం చూడవలసింది అటు జనసేన మరియు టీడీపీ, బీజేపీ కూటమిగా ఉన్నటువంటి అభ్యర్థులు, అదేవిధంగా వైసీపీకి చెందినటువంటి అభ్యర్థులు, వారితో పాటు మరికొందరు ఇండిపెండెంట్లు, అదేవిధంగా వివిధ పార్టీలకు చెందినటువంటి వారు నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా 2 ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా అటు టీడీపీ జనసేన కూటమికి సంబంధించి మరియు వైసీపీకి సంబంధించి ఇటు మచిలీపట్నానికి సంబంధించి కూడా పార్లమెంట్ పరిధిలో కూడా అదేవిధంగా మొత్తం మీద కూడా 16 ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా మైకులు అయితే మూతపడినటువంటి పరిస్థితి. ప్రచారం అంతా కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా తమ స్థాయిలో గ్రామ స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, గడపకి తిరుగుతూ కూడా ఓటునైతే మాత్రం అభ్యర్థించినటువంటి పరిస్థితి. 6 గంటలకల్లా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చక్కదిద్దుకుని 6 గంటలకల్లా కూడా ప్రచారం అంతా కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద 16 నియోజకవర్గాలు
నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అయితే మాత్రం 144 సెక్షన్ అమల్లో తీసుకురావడం జరిగింది. 144 సెక్షన్ అమల్లో తీసుకురావడంతో పాటు మార్చి కూడా అంటే కవాత్ కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా హెడ్ క్వార్టర్ లో కూడా పోలీస్ కవాత్ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ కూడా పోలీస్ సిబ్బంది చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తిని కూడా అక్కడ నియమించడం జరిగింది ప్రతి ఒక్క స్థానంలో కూడా. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే పట్టణ స్థాయిలో వారికి డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి కాబట్టి వారు ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి, దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఓటుని వినియోగించకుండా ఉండవద్దు, అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రశాంత వాతావరణం జరగాలంటూ కూడా ఈ కవాత్ తర్వాత పోలీసులు అయితే ప్రజలకి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎక్కడికెక్కడ పోలీస్ సిబ్బందితో పాటు అదేవిధంగా పారామిలిటరీ సిఎస్ఎఫ్ కానివ్వండి ఇతర మిలిటరీ బలగాలతో సహా ఇక్కడ మొత్తం అంతా కూడా వివిధ కంపెనీలకు చెందినటువంటి ఫోర్సులు కూడా ఇక్కడ 16 నియోజకవర్గాల్లో మోహరించడం జరిగింది. అదేవిధంగా అటు మనం చూసినట్టయితే టీచర్స్ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, వివిధ ఎలక్షన్ లో పాల్గొనేటటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే తమ తమ స్థావరాలకైతే తమ నియోజకవర్గాల్లో తమకి కేటాయించినటువంటి బూతులు నియోజకవర్గ స్థాయిలోకి రావడం జరిగింది. వారందరూ కూడా రేపు మధ్యాహ్నం నుంచి పూర్తిగా ఏ బూత్ కి వెళ్ళాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనే అంశాలపైన వారందరికీ కూడా ఒక క్లారిఫికేషన్ అయితే రానుంది. వీరందరూ కూడా ఆయా ఏదైతే సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఎన్నికల సిబ్బంది ఆయా బూత్ లెవెల్ కి వారందరూ కూడా రేపు మధ్యాహ్నం తర్వాత పూర్తిగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కమిషనరేట్ పరిధిలో అదేవిధంగా ఇటు మచిలీపట్నం కృష్ణా జిల్లా ఎస్పీ పరిధిలో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పలు సూచనలు సలహాలతో పోలీసులు అయితే ప్రజల మధ్య తిరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనమాలికంగా సెంటర్ గా ఉండేటటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా ఉందో ఈ ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు కూడా ప్రచారంలో అక్కడక్కడ స్వల్ప ఘర్షణ మినహా అన్ని చోట్ల కూడా ప్రశాంత వాతావరణం, ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రచారం అయితే జరిగినటువంటి పరిస్థితి. రేపు ఎల్లుండి ఓట్లు కూడా ఇంతే ప్రశాంతంగా కూడా జరుగుతాయని కూడా ఇక్కడ అధికారులు అయితే మనకు చెప్పడం జరిగింది. సునీల్. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. రైట్, ఇక తెలంగాణ వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎన్నికలు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి కూడా ప్రచారానికి సంబంధించి గడువు ముగిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ ప్రభుత్వం పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఇక కేసీఆర్ కూడా స్వయంగా 17 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పక్కన పెట్టుకుని మరీ ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎంతమంది అభ్యర్థులు టోటల్గా 17 నియోజకవర్గాల్లో పోటీ పడుతున్నారు, ఎంతమంది అధికారులు ఈ పోలింగ్ పనుల్లో పాల్గొంటున్నారు అనే దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఓవరాల్గా కుమార్. థ్యాంక్ యూ సునీల్. ఏదైతే ఎల్లుండ జరిగే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ ఏదైతే బందోబస్తు అయితే పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఈ 144 సెక్షన్ కూడా అమల్లోకి అయితే రావడం కూడా జరిగింది. అలాగే తెలంగాణ ఎన్నికల ఏర్పాటుకు సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే డీజీపీ రవి గుప్తా కూడా దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు కూడా వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఎన్నికల ఏదైతే ప్రచారం ముగిసిందని కూడా ఆయన అయితే తెలిపారు. లోక్సభ ఎన్నికల కోసం 73,414 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా ఇప్పటికే ఆయన అయితే వివరించారు. అలాగే 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా 164 సెంట్రల్ ఆర్మర్డ్ ఫోర్సెస్ తో భద్రత అయితే ఏర్పాటు చేశారు. అలాగే తమిళనాడుకు చెందిన 3 స్పెషల్ ఆర్మీడ్ కంపెనీలు కూడా 7,000 మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులతో అయితే ప్రస్తుతం ఈ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 482 ఫిక్స్డ్ స్టాటిక్ టీంలు అలాగే 462 స్టాటిక్స్ సర్వేలైన్స్ టీంలు కూడా ఏర్పాటు చేశారు. 89 ఇంటర్ స్టేట్ బోర్డ్ చెక్ పోస్టులు అలాగే 173 అంతర్జిల్లా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా ఈ ఎలక్షన్స్ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో 186 కోట్ల విలువ చేసే మద్యం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే తనిఖీలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 8,863 కేసులు కూడా నమోదైనాయి. ప్రస్తుతం ఏదైతే తెలంగాణలోని ప్రస్తుతం ఎన్నికల ఏదైతే దీనికి సంబంధించి ముగియడంతో ప్రస్తుతం 144 సెక్షన్ కూడా అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా ఎల్లుండి జరిగే ఈ ఎలక్షన్ సంబంధించి పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే 160 కేంద్ర బలగాల నుంచి కూడా ఏదైతే ఆర్మడ్ ఫోర్సులు కూడా ప్రస్తుతం తెలంగాణలో అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణకు సంబంధించి 60,000 మంది పోలీసులతో సహా ఏదైతే 160
కంపెనీలకు సంబంధించిన బలగాలు, ఆర్మడ్ ఫోర్సులు, అలాగే మొత్తం కూడా ఏదైతే తెలంగాణకి అయితే చేరుకున్నారో ఇప్పటికే ముఖ్యంగా ఏదైతే ఈ ఎలక్షన్ సంబంధించి ముఖ్యంగా ఇంపార్టెంట్ ప్లేస్ అంటే ఓల్డ్ సిటీ లాంటి ప్లేసులు కావచ్చు, అలాగే లేదంటే కొన్ని బార్డర్ చెక్ ప్లేస్ లోని ఎలక్షన్ సంబంధించి కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మొత్తానికి ఆ పోలీసు బలగాలను కూడా ఏదైతే హైదరాబాద్ కి అయితే రప్పించడం జరిగింది. అలాగే మరొక పక్క కూడా ఇప్పటికే ఈ వ్యవస్థ మొత్తం సంబంధించి కూడా ఈ పోలీసు బలగాలకు సంబంధించి కూడా డీజీపీ రవి గుప్తా కూడా ఇప్పటికే పూర్తిగా దీనిపై విచారించారు. అలాగే మరొక పక్క ఇక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కుమార్, థ్యాంక్ యూ.